అనుకుంటున్నావు? ఉండవే. ఎవరిది? నేను చెప్తానుండు. ఎందుకంత తొందర నీకు? అవని, ఏమనుకోవద్దమ్మా. ఎందుకు అబద్ధం చెప్తున్నారు? అబద్ధమేముంది? మీరు పెళ్లికి అటెండ్ అయ్యేది లేదు అని మీ కూతురి మాటల్లోనే నాకు అర్థమైంది. మరెందుకు ఇలాంటి సాకు చెప్తున్నారు? మీ ఫంక్షన్కి మాకు రావడం ఇష్టం లేదండి, అందుకే అబద్ధం చెప్పాను. సరేనా? కాలనీ వాళ్ళందరికీ ఏమైందండి? అందరూ వింతగా మాట్లాడుతున్నారు. అందరి సంగతి మాకు అనవసరం. పదవే, మనకు టైం అవుతుంది. ఎందుకమ్మా తను అలా హర్ట్ చేసావు? పెద్దోళ్ల విషయం మనకెందుకే? పద, టైం అవుతుంది. ఈ రకంగా చూస్తే వీధిలో అందరూ ఈ విధంగానే మాట్లాడేలా ఉన్నారు. ఏవై ఉంటుంది వీళ్ళకి? పేరంటానికి పిలుపులా? ఏమంటున్నారు కాలనీ వాసులు? అది నీకు అనవసరం. రావడం కుదరదని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారా? అందరూ అదే చెప్తారు బంగారం. ఎందుకలా చెప్తున్నారో తెలుసా? వాళ్లతో నేనే అలా చెప్పిస్తున్నాను. యా, ఇట్స్ ట్రూ. నువ్వందరినీ పిలవడానికి వెళ్తావని నాకు తెలుసు కదా, అందుకే నీకంటే ముందే నేను జాగ్రత్త పడ్డాను. అందరినీ కలిసి అమ్మలక్కలారా, సొంత వాళ్లమైన మేమే ఆ ఇంటికి ఫంక్షన్కి వెళ్లడం లేదు, అలాంటప్పుడు మీరెందుకు వెళ్తారు అని ఆజ్ఞ రాజేశాను. మీకు అవనికి ఏంటి సంబంధం? రక్త సంబంధాలే దూరమైపోయాయి అని పుల్ల పెట్టాను. అందుకే నువ్వు ఎంతలా బ్రతిమలాడినా వాళ్ళు రారు. నువ్వు, నీ కూతురు, మావయ్య, మీ ముగ్గురు కలిసి చక్కభజన చేసుకోండి, సరేనా? సో మన మధ్య ఉన్న గొడవల గురించి వీదంతా దండోరా వేశాను కాబట్టి నువ్వు అనవసరంగా ఆయాసం తెచ్చుకోకుండా ఇంటికి వెళ్ళిపో. బాయ్ బంగారం. అదేదో సామెతుంది కదా, కుక్కను కొట్టినా ఒక్కటే, నీచుణ్ణి కొట్టినా ఒక్కటే అని. అందుకే నిన్ను కొట్టకుండా వదిలేశాను. నా ఇంటికి ఎవరూ రాకుండా చేశాను అని సంబరపడిపోతున్నావు? ఇంత చిన్న విషయానికే ఎందుకు సంతోషపడిపోతున్నావు బంగారం? ఫంక్షన్ ఎట్టి పరిస్థితుల్లోనూ జరుగుతుంది. కాలనీ వారు, నా అత్త కుటుంబం అందరూ నా ఇంటికొస్తారు. నేనేం కలగనడం లేదు, ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఇంకో విషయం కూడా చెప్తాను, విను. అర్థమైంది కదా? ఇందులో అక్షరం కూడా తేడా లేకుండా, నాకు మాట రాకుండా నా బిడ్డ ఫంక్షన్ జరుగుతుంది. చూస్తూ ఉండు. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఏంటి బంగారం, ఏమైంది? బయట నుంచి బరువైన వార్తేదో మోసుకొచ్చినట్టుంది. తొందరగా చెప్పు నిహారిక. అవని ఫంక్షన్ కి అందరినీ పిలుపులు చేస్తుంది.
మనందరం మా ఇంటికి వెళ్తామని గొప్పలు చెప్పుకుంటుంది. అది చెప్పుకుంటే జరుగుతుందా ఏంటి? అందరి మధ్య అదే వెర్రిదైపోతుంది. మీరేం పట్టించుకోకండి, వదిలేయండి. వదిలేద్దామని అనుకున్నాను, కానీ నా దగ్గర ఏం ఛాలెంజ్ చేసిందో తెలుసా? మీరందరూ ఫంక్షన్ దగ్గరికి రావడమే కాదు, నేను మరో విషయం కూడా చెప్తాను. గుండె గట్టిగా పట్టుకుని విను. ఓనీల ఫంక్షన్లో మరో ముఖ్యమైన ఘట్టం కూడా ప్లాన్ చేశాను. అదేంటో తెలుసా? తరతరాలుగా మనింటి ఆచార వ్యవహారాలలో ముఖ్య పాత్రను వహిస్తున్న ముక్కు పుడకని కూడా నా కూతురికి పెడతాను. ముక్కు పుడకను దక్కించుకుందామని పెద్దబావ భార్య లావణ్యక్క, వసంత వదిన, నువ్వు, నీ కూతురు కాని కూతురు శౌర్య అందరూ ప్రయత్నించారు. అయినా అది ఎవ్వరికీ దక్కలేదు. అత్తయ్య తర్వాత దానిని ధరించే అర్హత అక్షయకే ఉంది కాబట్టి, నా కూతురుది అటువంటి జాతకం కాబట్టి, రేపు ఫంక్షన్లో అమ్మవారి ఆశీర్వాదంతో అందరి సమక్షంలో పెడతాను. అది జరగదు. జరుగుతుంది. మీ కళ్ళ ముందే జరిపిస్తాను. అందులో ఏమాత్రం సందేహం లేదు. మీరెవరైనా ఆపగలిగితే ఆపండి. తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది, చూసుకుందాం. అంత పెద్ద శపథం చేసిందంటే ఎంత ధైర్యం తనకి? అమ్మ బ్రతికుండగా అటువంటివి ఎలా జరగనిస్తుంది? ఖచ్చితంగా అమ్మ ఆపేస్తుంది. కాలనీ వాళ్ళందరూ ఆ ఫంక్షన్ కి వెళ్లకుండా నేను చేయాల్సింది చేసొచ్చాను, కానీ అవని మాటలకైతే నేనింకా షాక్ లోనే ఉండిపోయాను. మనం ఆ ఇంటి ఫంక్షన్ కి వెళ్ళకపోయినా ముక్కుపుడకైతే ఆ అక్షయకు చేరకుండా చేస్తాను. అమ్మవారు ముక్కుపుడక మన ఇంట్లో లేవు కాబట్టి దానిష్టం వచ్చినట్టు చెయ్యాలనుకుంటోంది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. వేదవతి గారు, అందరూ ఒకసారి బయటకొస్తారా, లేదంటే నన్ను లోపలికి రమ్మంటారా? మేము రా, నువ్వేరా. ఇదిగో ఇప్పుడు తన లోపలికి రాగానే అందరం కలిసి ఫుల్ క్లాస్ బిగుదాం. ఏంటి చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావంట? నేనేం చేశాను బావా? నిహారిక దగ్గర ఛాలెంజ్ చేసావు కదమ్మా, అంతా చెప్పింది. నువ్వనుకున్నట్టు ఏమీ జరగవు. బయటికి నడు. మీ ఇంటి ఫంక్షన్కి రావడం కుదరదని చెప్పాను కదా, ఎందుకొచ్చావు మరి? కుటుంబ సభ్యురాలిగా, చిన్న కోడలిగా నా వంతు బాధ్యతతో పిలిచాను. రాను అంటున్నారు. కాలనీ వారు కూడా రాను అని అంటున్నారు. మిమ్మల్ని మరోసారి బొట్టు పెట్టి పిలిస్తే ఇరుగు పొరుగు అన్న అభిమానంతోనైనా వస్తారన్న చిన్న ఆశతో పిలుపులు చేయడానికి వచ్చాను.